ఇంటికాడ పెట్టమాను. ఆ మురళీ శర్మ గాడు అసలు ఎందుకు ఉన్నాడో మరి ఈటంకలు దొరకలేదు, పళ్ళని రాలగొట్టి పోతుంటే వాని ఇంటికాడ పెట్టమాను. వాని అమ్మగారు సంపాదించింది, వాని అత్తగారు సంపాదించింది, వాడు సంపాదించింది వాని ఉందేమో. అన్ని 500 కుటుంబాలను తీసుకొచ్చి రోడ్ల మీద వేసి పెట్టాలంట. దేనికి పెట్టాలంటే వాని బుద్ధి వాడు పోనిచ్చకుండా బఠానీలు అమ్ముకోనీకే, ఐస్ క్రీములు అమ్ముకోనీకే, చాక్లెట్లు అమ్ముకోనీకే, దీనికంట. వాడు కూడా వచ్చి చిలక జోషం చెప్పుకుందామని. కొంచెమనే సిగ్గుందారా నాయన నీకు? నీ అందానికి 2 బంధాలు అన్నట్టు అద్దాలు ఒకటి. దేనికి నీకు పనికొచ్చేది ఒక్కటనే మాట్లాడుతున్నావా? నాకు రోజా గారు అంటే ఇష్టము, నాకు రేష్మి గారు అంటే ఇష్టము, అందరు ఇష్టమే. నువ్వంటే నవ్వనికి ఇష్టం లేదు, నువ్వంటే నవ్వనికి ఇష్టం లేదురా ముసలోడా. ఏడా ఉంది గౌరవం? బట్టలు ఇప్పుకుటోళ్ళ మీద గౌరవం ఉంది, అదా గౌరవం అంది? అన్ని వేల కుటుంబాలు రోడ్డు మీదకి రావడం అని గొప్పతనం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మరి చెప్పడం అయినా కొంచెమైనా సిగ్గు లేదు? మాకు ఇంటోళ్ళ కన్నా మాకు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా పెట్టాలాడా? వీని అమ్మ జాగిరి, వీని అయ్య జాగిరి రాసిచ్చిండు, పెట్టాలంట. అంటే అన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద వేయాలని వీని సంతోషం ఉంది. వీడు మంచి కాదు, రాక్షసుడు. రాక్షసుడు కాబట్టి అట్లా మాట్లాడుతుండు. మనుషులైతే ఎవరు మాట్లాడారు. ఒక్కొక్కరిని ఏడుపు వీనికి వీనసొంపుగా అనిపిస్తుంది. ఈ మురళీ శర్మ గారి మాట్లాడానికి ఏం అర్హత ఉంది వీనికి? నిన్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమంటే ఎవరైతే నిర్వాసితులైరో అపార్ట్మెంట్లను వాళ్ళకు కూడా రీప్లేస్మెంట్ ఏదో ఒకటి కల్పిస్తామని. ఏదో ఒకటి ఇస్తావు నువ్వు, ఏదో ఒకటి ఇస్తావు. మేము కూడా ఏదో ఒకటి ఇస్తావు, నువ్వు తీసుకో. ఇప్పుడు నీ ఇల్లు కూడా బాగుంది రేవంత్ రెడ్డి అన్న. నేను కూడా 5-6 సార్లు చూసిన, మాకు నచ్చింది. వచ్చి నువ్వు నా ఇంట్లో ఉండి, నేను పోయి నీ ఇంట్లో ఉంటా. ఏదో ఒకటి మేము కూడా ఇస్తాం, నువ్వు కూడా తీసుకోవాలి. నీ వరకు వచ్చే ఒక న్యాయం, మా వరకు వచ్చే వరకు ఒక న్యాయమా? ఇన్ని సంవత్సరాల నుంచి కట్టుకున్నావు. అదే మూసినది పక్కల ఎన్ని ఇల్లు లేవు? అపార్ట్మెంట్లు కడతలేరా? దాని కాడుకో ఓడొద్దంటుంది నిన్ను. ఆబట్టి ఓడలేడు. అంటే అవి బఫర్ జోన్ లోకి వస్తాయని చెప్పి 60 మీటర్స్ లోపే కట్టుకోవాలని చెప్పి నాలా దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని వచ్చి బిల్డర్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అది కట్టిండు. అన్న ఒక నిమిషం, అది 2004లో కట్టిరు. 2004లో ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అప్పుడు ఏం చేసిండు? గాడిదలు కాసిరా వీళ్ళంతా? 2004లో కట్టిరు, అది ఇప్పుడు కట్టింది కాదు. కేసీఆర్ యాములో కట్టింది కానే కాదు. 2004లో కట్టిరు, 2008 వరకు నడుస్తూనే ఉంది. అప్పటి వరకు ఎవరు ఉన్నారు? ఆయనే ఉన్నాడు. మరి అప్పుడు ఏం చేశారు కాంగ్రెస్? అప్పుడు గాడిదలుగా ఆయనకి పోయిందా? అవునా సంకనాకనికి పోయిందా? ఆయన బప్పర్ జోన్ లేదా? ఇవాళ మూసినది ఇవాళ కనిపించిందా? మూసినది ఆయన కానీ ఆయన తాతలు పుట్టక ముందుగా కట్టింది మూసినది. ఇవాళ ఈయన తెరవనికేముందాడా? ఏం తెరుస్తాడు ఈయన? పోయి జేసీబీలు పెట్టి తెరుస్తున్నా అంటే బిల్డింగులు కట్టి నేను అభివృద్ధి ఏమని ఎవడు అడిగిండు? ఎవడైతే అడగట్లేదు కదా. రాష్ట్రాలలో నదుల దగ్గర ప్రస్తావన వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చేస్తున్నాం అని చెప్తుండు రేవంత్ రెడ్డి. పక్క నదులలో పక్కలు ఉన్నాయి కాబట్టి చేసినాం అంటున్నావు. ఎవడిచ్చిన పర్మిషన్ అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్ చూసిన. ఏంది 5 ఫ్లోర్ల 6 ఫ్లోర్ల మొత్తం కూలి ఇద్దరేమో చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరిది ఉంది ప్రభుత్వం చెప్పు? ఎవరిది ఉంది? మరి నువ్వు ఎట్లిచ్చిన పర్మిషన్ దానికి? దొంగ ఒప్పుకుంటాడా? ఇప్పుడు నేను దొంగతనం చేసిన, నీ దొంగ ఒప్పుకుంటానా? నేను ఒప్పుకోను. నేను చెప్పేది కూడా కదే. నిన్నగాక మన కవిత ఒక ధర్నా చేసింది, ఆ బిల్డింగ్ మొత్తం సీల్ చేయండి అని. నేను లేను, నిద్రపోయినా ఇయ్యాలి నా పేరులో నీళ్ళు కొట్టి లేపింది అని చెప్తుండే ఒక ఆయన వచ్చి. అంటే ఒక మనిషి వేడ చూపిస్తే అదొక్కటి అర్థమైంది. ఎందుకంటే అది కోట్లు విలువ చేసేది కాబట్టి, పెద్ద పెద్ద నాయకులు కాబట్టి నువ్వు దానికి కదిలించలేకపోయినావు. ఎంతసేపు ఉన్న బిల్డింగ్లు కూలగొడతా అంటావు, ఇల్లులు కూలగొడతా అంటావు, అభివృద్ధి అంటావు. నీ అభివృద్ధి పాడగాని ఏడదలుగా పడ్డది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా. ఇన్ని రోజుల నుంచి అరే మంచి చేస్తున్నాయేమో, మంచి చేస్తున్నావు, ఈ మంచి పాడుగా నూనె కొంపలను కొట్టుకొస్తుండు. అరే ఒక్కొక్క నోరు మంచిది కాదు. ఎందుకు ఆ మాటలు అవసరమా? కేసీఆర్ మంచోడు కదంటే కేటీఆర్ సరే వాళ్ళు దొంగలని నీ కాడికి వస్తే మంచోళ్ళని. నువ్వేం సుఖమైన పని చేస్తున్నావు? దేనికి ఇల్లుగులో కొట్టడం అవసరమా? బీద వాళ్ళు ఉసురు పోసుకోవడం అవసరమా? ఉన్నోని కాడుకో నీకు ధైర్యం ఉంటే ఉన్నాను ఒక్క అడుగు కదిలించు. జూబ్లీస్లు ఉన్నాయి, బంజారా హిల్స్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి, ఆడబెట్టు. ఇంకా బఠానీలు కూడా వీడు మురళీ శర్మ గారు కూడా వచ్చి అమ్ముకుంటాడు అన్న రేవంత్ రెడ్డి అన్న. మంచి మార్కెట్ అవుతుంది మురళీ శర్మ గారికి. వాళ్ళని కదిలించేంత దమ్ము లేదు. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు ఈ సినిమాలకు పోయేటోళ్ళు కూడా ఫ్యాన్స్ అంటారు. ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నేను ఒకటే చెప్తున్నా, మన ఓట్లేస్తే గెలుస్తారు. మన ఓట్లు కావాలి, మన ప్రచారం కావాలి, మన కష్టం కావాలి. పోయి అసెంబ్లీలో మాట్లాడతారు. మన పెళ్లిలకు కానీ లేకపోతే మనకేమైనా అవసరం ఉంది ఇంటి దాకా రానిస్తారా? ఎవడన్నా రానిస్తాడా? నిన్నగాక మన విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్నాం. ఎంతమందిని గొప్పలను పిలిచిండు, పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిండు.
200, 300 పెట్టి ఆయన సినిమాలు చూసి కటౌట్లు కట్టిన నోనైనా పిలిచిందా? పిలవలేదు. కనీసం పట్టుకొని ఇచ్చిందా? ఎందుకంటే అవసరం లేదు, ఇమేజ్ పెరగాలి దానికి. ఆయన మిడిల్ క్లాస్ నుంచి వచ్చిండు కదా విజయ్ దేవరకొండ అయితే. అరే నా ఫ్యాన్స్ కంటే ఎక్కువ నా ఈరోజు వాళ్ళు నన్ను అభిమాని ఇవ్వడం బట్టి ఈరోజు నేను ఈ రేంజ్లో ఉన్నాను అనుకున్నా. బట్టి విక్రమాక కొడుకు పెళ్లి చేసిండు. ఓ పెద్ద పెద్ద తోపులను తురుములను తీసుకొచ్చిండు. ఎవడో ఓట్లేసి ఇవ్వాలైన సీఎం అయిండు. డిప్యూటీ సీఎం ఎవరేస్తాయి? పార్టీ కార్యకర్తలే కదా. కుక్కల కంటే ఈనంగా చూసిరు. పోనీ ఆయన ఉన్న ఊర్లో నన్ను కనీసం తిండి పెట్టిన నలుగురికి. డబ్బున్నోనే చూస్తాడు, బీదోన్లానే చూస్తాడు. ముందు మనకు బుద్ధి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే రేషన్ షాపుకు నువ్వు రేషన్ షాప్ కానీ లేకపోతే ఇదేంది బ్యాంకుకు కానీ బ్యాంకుకు పోయినా రేషన్ షాపుకు పోయినా ఏడికి పో ఏం కావాలి? ఏలుముద్ర కావాలి. మరి ఓట్లేసేటప్పుడు ఎందుకు వద్దు ఏలుముద్ర? ఓట్లేసేటప్పుడు కూడా కావాలి. ఎందుకంటే అక్కడ దొంగ ఓట్లు వేయొచ్చు కాబట్టి. నువ్వు రేషన్ షాప్కి పోయినావు అనుకో ఏమంటారు? ఏలుముద్ర పెట్టాడు. బ్యాంక్ పోయినావు అనుకో ఏలుముద్ర పెట్టాడు. ఆధార్ కార్డు కావాలంటే ఏలుముద్ర పెట్ట అంటాడు. మరి అదే ఏలుముద్ర ఓట్లు వేసేటప్పుడు కూడా అడగవు. ఎందుకంటే నీకు అక్కడ ఓట్లు ఈడు కాకపోతే ఇంకోటి గుద్దుతాడు, చెయ్యి గుర్తుంటుంది కదా, చూపిస్తాడు, బయట పడతాము. మీ రాజకీయం మీ చేతులు ఉంటే మీకు నచ్చినట్టు వెళ్తా అంటే ఎవరు ఊకోరు. 10 మందికి పనికొచ్చేటట్టు చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉంటారు. ఎన్ని ఊర్లు, ఎన్ని దేశాలు, ఎన్ని రోజులు కష్టపడుతున్నారు. 2.5 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేసిరు? మోరీలు మంచిగా చేసిరా? ముసలోళ్ళ పింఛన్లకు ఏమైనా సాయం చేసిరా? కొత్త పెళ్ళైనోళ్ళకి ఏమైనా పైసలు ఇచ్చిరా? ఏం లేదు. ఏమని అంటే అభివృద్ధి, ఏమని అంటే ఆ నీళ్ళు కూలగొడితే ఈ నీళ్ళు కొడతా, నేను మాత్రం ఇంట్లో అంతా ఏమంటారు? షేర్వాళ్ళు ఇచ్చినా కానీ మున్పటి భార్య న్యాయం అన్నట్టు అదే కరెక్టు. షేర్వాళ్ళు ఇచ్చినా కానీ చెడిపోయిన భార్య కరెక్ట్. అది లీటర్ పాలు ఇవ్వకపోయినా కానీ అదే కరెక్ట్. కొత్త భార్యను తెచ్చుకున్నాను అనుకో ఊర్లో ఉన్న దున్నపోతులు మొత్తం ఆ భార్య అంటేనే పడతాయి. ఇప్పుడు అట్లనే అయిపోయింది. ఓటమి 500 కోట్లు వద్దు, 2 కోట్లు పెట్టి ఉన్న మా ఊరన్న అభివృద్ధి ఏమన్నా రోడ్లు ఏమన్నా చాలు. 500 కోట్లు వద్దు, పాయింట్లు వద్దు, మాకేమొద్దు. కోట్లు వద్దు, పాయింట్లు వద్దు. రేవంత్ రెడ్డి అన్న ఎందుకు ఆ కోట్లు పాయింట్లు? పెద్ద మన తెలంగాణలో ఉన్నోళ్ళం ఎవ్వరం లేమో. నువ్వు ఈ ట్యాక్సీలు తగ్గి నీ వల్ల అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ పిల్లలకు గుడ్లు, మరీ అంగన్వాడీ టీచర్లు అయితే దొంగలు తయారైపోయారు. గుడ్లు దొంగతనం చేస్తారు. చిన్న పిల్లలకి ఇచ్చే గుడ్లు మరి ఇంత పాపమా? గుడ్లలో ఏమొస్తుంది? ఏమైనా అంటే రాలే పైనుంచి గవర్నమెంట్ ఇవ్వలేదు, వాడు ఇస్తుండో ఇవ్వట్లేదో తెలియదు. ఇవి గవర్నమెంట్ స్కూళ్ళకు హాస్టళ్ళ పిల్లలకి అయితే మరీ దారుణం. చెప్పుకోనికి అమ్మనైనా కడుకోతారు, వీళ్ళు కొడతారు. పోతనే చెప్తానో టీచర్లు కొడతారు. తెలంగాణ అభివృద్ధి చేస్తున్నది ఇది. తెలంగాణను బాగుపరుస్తున్న విధానం ఇది. ఆంధ్ర కోత అక్కడ ఉంది, అట్లా ఆగొస్తుంది, ఇడికొస్తే ఇది. ఏమనంటే ఆయన చేసిన గోతులు మొత్తం తీసుకుని ఈయన చేసిన గోతులు మాత్రం కానొస్తలేదు. ముస్లిములు అని నిన్న మన దాకా అట్లా కొట్టుకున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాను వాళ్ళు అట్లా కొట్టుకున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాను క్రిస్టియన్స్ మొత్తము భారతదేశాన్ని మొత్తం అవమానం చేస్తున్నారు అని చెప్పారు. మరి నిన్న జరిగిన దానికి, నిన్న నైట్ జరిగిన దానికి ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే సెలబ్రేషన్ చేసుకోవాలి. అందరు ఎందుకు చేసుకోరు? ముస్లింలు చేసుకోరు, హిందువులు చేసుకోరు, చిక్కులు చేసుకోరు, అందరు చేసుకోరు. ఎందుకు చేసుకోరు? చేసుకోవద్దు కదా. అక్కడ గెలిపించింది ఎవరు? క్రిస్టియనే కాదా? క్రిస్టియనే గెలిపించింది కదా. మరి ఎందుకు అందరు ఎందుకు చేసుకోవాలి? చేసుకోకూడదు. ఇక్కడ కాదు మీ మతాల గురించి మాట్లాడేది. గట్ల గపిలగాని లెక్క గెలిచి చూపిరి, అప్పుడు ఎవడైనా ఒప్పుకుంటాడు. ఇంట్లో ఉన్న బియ్యాన్ని వండడం కాదు, పంట వండిచ్చి చేను కోసి ఇంట్లో పోసుకొని అప్పుడు వండుకొని తిను. కష్టమైందో దాని విలువైందో తెలుస్తుంది. మీ మతాల కోసం కొట్టుకుంటాం, దానికోసం కొట్టుకుంటాం. మీ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం, మేము క్రిస్టియన్లను కాపాడుతున్నాం, మేము ముస్లింలను కాపాడుతున్నాం. అందరు కాపాడుతున్నాం. ఓవన్ కాళ్ళ మీద ఓన్లీ ఇలా పడతలేరు. నిజమైన భారతదేశానికి విలువ తీసుకొచ్చిందంటే గాయన. క్రిస్టియన్స్ అన్నారు, క్రిస్టియన్సే తీసుకొచ్చిండు కదా. సంకలు గుద్దుకుంటున్నారు ఎక్కడ చేతగాని వాళ్ళందరూ. కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. మిమ్మల్ని చూసుకొని మీరు ఏడుగురి, మీ బతుకులు మీరు చూసుకొని ఏడుగురి. దేశం కోసం ఏమైనా కష్టం చేస్తున్నామా, ఏమైనా చేస్తున్నామా ఇంత కూడా లేదు. ఎంతసేపు బయట మీద వాడి ఏడవడమే మీ పని.